పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మీనాక్షి నటరాజన్ ప్రతి 2 నెలలకోసారి జిల్లాలో పీసీసీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో జిల్లాలోని నేతలకు కార్యకర్తలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని గుర్తు చేశారు. ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. ఏళ్ల తరబడి పార్టీలోకి ఉన్న వారికి 80% అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ బలోపేతం కోసం వచ్చిన వారికి 20% అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి తెచ్చుకుంటామని చెప్పారు. జనహిన యాత్రలో భాగంగా వారికి ఆహ్వానం పలికారు. కల్వకుట్ల కుటుంబం దొంగల ముఠా అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరంపై కవిత స్టేట్మెంట్తో కేసీఆర్ దోపిడీ బట్టబయలైందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఖేల్ ఖతమన్నారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓట్ చోరీ చేయడం వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని వివరించారు. లేదంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా నేతలకు మరోసారి గుర్తు చేశారు మహేష్ కుమార్. తాను బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో సభ ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని ప్రజలకు వివరించే బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. పాలన పరంగా కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం పట్టించారంటూ మండిపడ్డారు. ఆర్థిక పరంగా సంక్షోభం సృష్టించారంటూ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణను ఆర్థిక పరంగా గాడిన పెడుతున్నామని చెప్పారు భట్టి. రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు ఇలా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు బిల్లు తెచ్చామన్నారు భట్టి. అయితే అవి అమల్లోకి రాకుండా కేంద్రం, ఇక్కడి బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ కూలిందని చెబితే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ను తప్పుపట్టిందన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు మంత్రి పొన్నం. కామారెడ్డి సభతో కాంగ్రెస్ సత్తా ఏంటో మరోసారి చూపించాలన్నారు. ఇక పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మైనార్టీలకు కూడా కేబినెట్లో చోటివ్వాలని కోరారు. అదేవిధంగా మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా నేతలకు అవకాశం ఉండేలా చూడాలన్నారు. అయితే కేబినెట్ విస్తరణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పిన మహేష్ కుమార్ గౌడ్ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.